అందరికీ ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్తో సింపుల్గా టేస్టీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది. ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా ఎల్లో అనేది కట్ అవ్వకుండా వైట్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఒక ఎగ్ని ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత రుచిగా సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనకి బాయిల్డ్ ఎగ్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని మూత పెట్టుకొని ఆనియన్ అంతా మగ్గే వరకు ఇలా వెయిట్ చేసిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనకు ఎగ్లోకి అనేది వెళ్ళదు కాబట్టి. తర్వాత కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఎల్లో కూడా వేసేసుకోండి. ఎల్లో అయితే ముందు వేసుకోవద్దండి, విడిపోతుంది. తర్వాత వేసుకున్నాక లైట్గా కలపండి అంతే, లేదంటే ఎల్లో అనేది మనకి విరిగిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.